బ్రేకింగ్ న్యూస్. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఇక మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ముడుపులు అందిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అప్లై చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా లిక్కర్ కేసులోనే మిథున్ రెడ్డికి ఇంకా చిక్కులు తప్పవు. ఇంకా అరెస్టు ఖాయంగానే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మిథున్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఏపీ హైకోర్టులోని పూర్తి స్థాయిలో అనుకూలమైన తీర్పు వస్తుందని భావించినా సరే ఏపీ హైకోర్టులోనే ఆయనకి హైషాక్ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం జరిగింది. దీంతో బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ లిక్కర్ కేసులోనే ఇక మిథున్ రెడ్డి అరెస్టు అనివార్యంగానే మారుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం లిక్కర్ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలోని ఇటు ప్రభుత్వం తరపున వాదన వినిపించిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ రుద్ర వాదనను హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు, దాంతో పాటు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేది. వైసీపీ హయాం వచ్చిన తర్వాత అది మాన్యువల్ విధానంలో తీసుకురావడంతో ఇందుకు సంబంధించిన వ్యవహారంలోని ఆ పార్టీ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే దానిపై కూడా ఇటు సిఐడి సిటీ తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ రుద్ర వాదనలను హైకోర్టు ఏకీభవించింది. దీని ద్వారా లావాదేవీలకు తన నియంత్రణలో తీసుకున్నారనేది కూడా ఆయన వాదనలు వినిపించారు. ముడుపులు అందిన కంపెనీలకు మద్యం సరఫరా చేసేలా మిథున్ రెడ్డి అనుమతులు ఇచ్చారంటూ కూడా కొన్ని ఆధారాలతో పాటు తన వాదనలను సిద్ధార్థ రుద్ర హైకోర్టులో వినిపించిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన హైకోర్టులో వాదంలోని 3-4 రోజుల క్రితం కూడా ముగిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం లిక్కర్ కేసుకు సంబంధించిన మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులోని A1, A2, A3 దాంతో పాటు A10, A18 లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం A4 గా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా కసరత్తును సిట్ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటింది. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ మద్యం కుంభకోణానికి వ్యూహరచన అమల్లో మిథున్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ అంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు సాక్షులను కూడా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి కనపడుతుంది. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని, దాంతో దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేదంటూ కూడా ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ఇప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోని ఇప్పటికే మిథున్ రెడ్డిపై ఇతర కేసులు ఉన్నాయి. తాజాగా ఈ కేసు నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నేపథ్యంలోని ఇప్పుడు మిథున్ రెడ్డి అని ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. మరోపక్క కోర్టుకు సంబంధించిన డిస్మిస్ కావడంతో బెయిల్ పిటిషన్ ఇంకా మిథున్ రెడ్డి అరెస్ట్ అనివార్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులోని ఎదురుదెబ్బలు నేపథ్యంలో ఆ పై కోర్టుకు వెళ్లే ఆలోచనలో మిథున్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం న్యాయ నిపుణులతోని మిథున్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇలా ఉంటే లిక్కర్ కేసుకు సంబంధించి రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 17వ తారీఖున ఏసీపీ కోర్టులోని ఛార్జ్ షీట్ ను దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పెద్ద మొత్తంలోని లావాదేవీలతో పాటు భారీ మొత్తంలోని ఒక సిండికేట్ దాంతో పాటు మాఫియా ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఇటు దుబాయ్ వేదికగా లిక్కర్ కేసుకు సంబంధించిన ముడుపుల వ్యవహారానికి సంబంధించిన డేటా అక్కడ పొందుపరచడం, ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కసిరెడ్డి ఆధ్వర్యంలోని ఇందుకు సంబంధించిన డేటాను మొత్తం డిస్ట్రాయ్ చేయటం, ఆ డేటా ఎవరు డిస్ట్రాయ్ చేశారు, దానికి సంబంధించిన తెర వెనకాల వ్యక్తులు ఎవరున్నారు అనే కోణంలో అన్ని అంశాలను కూడా అందుకు సంబంధించిన
టెక్నికల్ ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన మెయిల్ పిటిషన్ రద్దయిన నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడితే నోటీసులు ఇచ్చిన తర్వాత తమ వద్ద ఉన్న సిట్ వద్ద ఉన్న అన్ని ఆధారాలను మిథున్ రెడ్డి ముందు ఉంచు అరెస్టు చూపే అవకాశాలే మనకి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ లో ఒక ఆందోళన కనబడుతుంది. మిథున్ రెడ్డికి సంబంధించిన అరెస్టు క్రమంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, దానికి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టు చేయకుండా అరెస్ట్ అవ్వకుండా పైకోర్టుకి ఏ విధంగా వెళ్ళాలి దానిపై కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి న్యాయవాదులు సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.